బద్వేలు టీడీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యేదో గ్రూప్, ఓడిపోయిన నాయకురాలదో గ్రూప్, పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేది ఒక గ్రూప్. మూడు గ్రూపుల్లో ఏ రెండింటికి మధ్య సఖ్యత లేదు. దీంతో బద్వేలు టీడీపీ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. అంతంత మాత్రంగా ఉన్న బద్వేల్ టీడీపీ రాజకీయం రోజు రోజుకు దిగజారుతోంది. నియోజకవర్గంపై పెత్తనం చెలాయించాలన్నది మాజీ మంత్రి వీరారెడ్డి భార్య విజయమ్మకు మొదటి నుంచి కోరిక. పూర్వ వైభవం సాధించాలన్న ఆమె కోరిక నెరవేరడం లేదు. 2014 ఎన్నికల్లో తాను చెప్పిన అభ్యర్థి కాకుండా బ్యాంకు ఉద్యోగి విజయజ్యోతిని నిలబెట్టింది టీడీపీ నాయకత్వం. విజయమ్మ ఆమెకు సహకరించలేదు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ రెండు వర్గాలుగా కొనసాగుతూ వివాదాలకు దిగుతూ కాలం వెళ్లదీస్తున్నారు. పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే జయరాములు టీడీపీలో చేరడంతో బద్వేల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాములును తన వైపు తిప్పుకుని మంచి చేసుకునేందుకు విజయమ్మ పావులు కదిపారు. ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉంటూ తన వర్గమని చెప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదెంతో కాలం నిలవలేదు. నీరు చెట్టు పనుల్లో తన మాటే చెల్లుబాటు కావాలని కోరుకున్న విజయమ్మ ఎమ్మెల్యేను పక్కన పెట్టేశారు. దీంతో ఎమ్మెల్యే వేరుకుంపటి పెట్టారు. ఓడిపోయిన విజయజ్యోతి వైపు కూడా వెళ్లకుండా ఎమ్మెల్యే సొంతంగా పనులు చక్కబెట్టుకుంటున్నారు. బద్వేల్ టీడీపీలో రెండు గ్రూపులు కాస్త వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను చేర్చుకుని మూడు గ్రూపులుగా మారాయి. ఇదిలా ఉంటే జనచైతన్య యాత్రల్లో ఇప్పుడు విజయమ్మ ఎమ్మెల్యే వర్గాల మధ్య వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే తిరిగిన పల్లెల్లో విజయమ్మ వెళ్లి మళ్లీ యాత్రలు చేస్తున్నారు. అదే రీతిలో విజయమ్మ యాత్ర చేసిన పల్లెలో ఎమ్మెల్యే పోటీ యాత్రలు నిర్వహిస్తున్నారు. బద్వేల్ మండలం పుట్టాయపల్లిలో ఇరు వర్గాలు తమ పట్టు సాధించుకునేందుకు విశ్వయత్నాలు చేశాయి. వి శ్రీనివాస్, కరెస్పాండెంట్, కడప.